శంభో శంకర హర మహాదేవ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. మాతా కనకదుర్గ తుయిద్దయ వనదేవతలు సుమ్మక్క సారక్క తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ కంచి కామాక్షి మధుర మీనాక్షి తుయిద్దయ తుల్యాపుర భవాని తుయిద్దయ బాసర సరస్వతి దేవత తుయిద్దయ వేదమాత గాయత్రి మాత తుయిద్దయ రాజరాజేశ్వరి దేవత తుయిద్దయ కొల్లాపూర్ మహాలక్ష్మి తుయిద్దయ ఈశ్వర పరమేశ్వర ఓంకారేశ్వర విఘ్నేశ్వర వినాయక గణనాయక తుయిద్దయ. ఇప్పుడు మనం 2023వ సంవత్సరం డిసెంబర్ నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 3వ రాశి మిథున రాశి వారి పేరు మీద గవ్వల శాస్త్రం చూస్తున్నామండి. గవ్వల శాస్త్రాన్ని 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్యం చూస్తామండి. గవ్వల శాస్త్రాన్ని అలాగే చింతామణి శాస్త్రం అంటారు, అలాగే మాత్రం లకుట ప్రశ్న శాస్త్రం అంటారు. మిథున రాశి వారి పేరు మీద 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో ఈ 15 రోజులు చూద్దామండి. మిథున రాశి వారి పేరు మీద 6 గవ్వలు పడ్డాయండి. 6వ సంఖ్య వీరి జాతక బలానికి చాలా వరకు శుభకరమైన సంఖ్య ఉన్నదండి. కానీ నీచ స్థానంలో ఉంటే చిక్కులు ఉంటాయండి. వీరి పేరు మీద ఉచ్చ స్థానంలో ఉంటే చాలా వరకు లాభయోగం ఉంటుంది. ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే చిక్కరు దొరకరు, ఒకరికి అర్థం కారు, ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. పిల్లల కాడ పిల్లల స్వభావం, పెద్దల కాడ పెద్దల స్వభావం, ముసలోళ్ళ కాడ ముసలోళ్ళ స్వభావం, మాటకారితనం చాలా ఉంటుంది. వీరి జాతక బలానికి ఆలోచన శక్తి చాలా ఉంటుంది. కానీ మాట ఇయ్యరు, మాట ఇస్తే తప్పరు, ఖచ్చితమైన గుణం ఉంటుంది వీరి జాతక బలానికి. ఆరోగ్య విషయంలో చాలా చిక్కులు చికాకులు ఇబ్బందులు ఉంటాయండి. ఆ ఇబ్బందులు కూడా తొలగించుకునే యోగం ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నం కార్యాలు చేసేవారికి మాత్రం తప్పకుండా ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. కానీ కొత్త ఆలోచనలు చేసే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద. గత కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని పనులు అనుకున్నారు, వాటి పెండింగ్లో పడ్డాయి. ఆ పెండింగ్లో పడ్డ పనులు కూడా వీరు మాత్రం ప్రారంభించే అవకాశాలు ఉంటాయి. అవి సఫలమైతే కానీ నష్టం మాత్రం కావండి. అడగడుగున ఆటంకాలు వస్తాయి, వచ్చినా కానీ మాత్రం జయమయ్యే అవకాశం ఉన్నది వీరి పేరు మీద. ముఖ్యంగా అది వివాహ విషయంది కావచ్చు, ఇల్లు కట్టే విషయం కావచ్చు, కళ్యాణ విషయం కావచ్చు, సంతాన విషయం కావచ్చు, కెరీర్ విషయంది కావచ్చు, లేదా మాత్రం ఏదైనా గృహం నిర్మాణం చేసే విషయం కావచ్చు, చాలా వరకు మాత్రం సిద్ధించే అవకాశం ఉంది. ఏరే దేశం, ఏరే రాష్ట్రం, ఏరే ప్రాంతం విదేశానం చేయడానికి వెళ్ళడానికి కూడా కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉందండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి వారి జాతకంలో మాత్రం ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం వారికి శుభయోగం ఉన్నదండి. ఆరుద్ర నక్షత్రం వారి జాతకంలో చూడాలంటే మాత్రం శివుడి నక్షత్రం అండి. శివభగవానుడు అంటే సాక్షాత్తు ఆ శంకరుడు పుట్టిన నక్షత్రాన్ని వారికి శుభయోగం ఉన్నది. మృగశిర నక్షత్రం వారికి కొన్ని చిక్కులు చికాకులు ఉంటాయండి, సర్పదోషాలు ఉంటాయండి. ఆ సర్పదోషాలు వెళ్ళిపోవాలంటే మాత్రం వారు ఖచ్చితంగా మాత్రం నాగేంద్రుడికి పూజ చేయాలంటే ఎన్ని వారాలు చేసినా పర్వాలేదు. 9 వారాలు కానీ 18 వారాలు కానీ 27 వారాలు కానీ పూజ చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా మాత్రం స్త్రీలు, వివాహం కాని స్త్రీలు కావచ్చు, లేదా వివాహమైన స్త్రీలు కావచ్చు, వివాహం కావడానికి కొందరు కన్య పుట్టకు పూజ చేయటం మంచిది. అలాగే మాత్రం వివాహమైన స్త్రీలు సంతానం లేనివారు కొన్ని నాగేంద్రుడికి పూజ చేయటం, పుట్టలకు పూజ చేయటం మంచిది. అలాగే వివాహమై పిల్లలు ఉన్నవారు కూడా చేస్తే వాళ్ళ సంతానం కుటుంబంలో ఆరోగ్యంలో చాలా వరకు అష్టైశ్వర్య యోగాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. అలాగే మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా మాత్రం ఏమైనా చిక్కులు చికాకులు ఉంటే అవి తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. సమస్యలు ఉంటే తొలగిపోతాయి. కానీ నిరుద్యోగులు మాత్రం ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు మాత్రం తప్పకుండా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఘాతవారం ప్రయాణం చేయవద్దండి. వీరికి ఘాతవారం అంటే ఆదివారం అమావాస్య రోజు కానీ, పౌర్ణమి సోమవారం రోజు కానీ, అష్టమి శనివారం రోజు కానీ, అలాగే వీరి జాతక బలానికి చతుర్దశి శుక్రవారం రోజు కానీ ప్రయాణం చేయవద్దండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ మాత్రం ఏరే కార్యాలు చేయొచ్చు కానీ ప్రయాణం చేయవద్దు. చాలా మాత్రం అత్యవసరం అనుకుంటే మాత్రం తెల్లారుతామన మాత్రం 4 నుంచి 5:30 లోపల ప్రయాణం చేయొచ్చండి. చాలా వరకు శుభయోగం ఉంటుంది. లేదా సాయంత్రం 4 నుంచి 5:30 లోపల 6 లోపల మాత్రం వెళ్ళటం చాలా వరకు మంచిదండి. రెండవసారి గవ్వలేసి చూద్దామండి మిథున రాశి వారి పేరు మీద. 6 గవ్వలు పడ్డాయి మొదటిసారి. రెండవసారి గవ్వలేస్తే ఇంకా 6 గవ్వలు పడ్డాయండి. 6వ సంఖ్య వదిలిపెట్టట్లేదు వీరి జాతక బలానికి. ముఖ్యంగా స్త్రీలకు మాత్రం అద్భుతమైన ఫలాయోగం కలిసి వచ్చే అవకాశం ఉందండి. అది విద్యార్థులకైతే మాత్రం విద్యారంగంలో కలిసి వస్తుంది. కానీ వైద్య రంగం చదవాలనుకునే వారికి వైద్య రంగంలో కలిసి వస్తుంది. న్యాయరంగం చదవాలనుకునే వారికి ఇబ్బంది వస్తుంది. రక్షణ రంగం డిగ్రీ చదవాలనుకునే వారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఐపీఎస్ రంగం వారికి లాభయోగం ఉంటుంది. కంప్యూటర్ రంగం వారికి తిరుగు ఉండదు. అలాగే వీరి జాతక బలంలో బోధన రంగం అంటే లెక్చర్లు కావచ్చు, టీచర్ రంగం కావచ్చు, అది చదవాలనుకునే వారు ఖచ్చితమైన ఫలితాలు కలిసి వస్తాయి. అలాగే బాలికలకు మాత్రం 7వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే వారికి మాత్రం మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఏమైనా మానసిక బాధలు, చిక్కులు, చికాకులు, దారిద్ర్య బాధలు ఉంటే మాత్రం వారు ఖచ్చితంగా విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం మంచిది. అలాగే నల్ల చీమలకు చక్కెర దానం చేయటం మంచిది. అలాగే వీరి పేరు మీద చూడాలంటే ఆంజనేయ స్వామి ధ్యానం చేయటం మంచిది. వీలైతే వీలు కాకుంటే మాత్రం వారు సరస్వతి మాతకు కానీ విఘ్నేశ్వరుని కానీ ఆరాధన చేయటం మంచిది. వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వ్యాపారస్తులకు మాత్రం కొద్దిగా ఇబ్బంది ఉంటుందండి. మిథున రాశి వారి జాతకంలో ఎంత చేసినా కానీ మాత్రం పెట్టినంత పెట్టుబడి వెళ్తుంది కానీ మాత్రం బయటికి పోరు, పైకి రారు. సరి సమాన యోగం ఉంటుంది. ఒక వ్యాపార విషయంలోనే జాగ్రత్తగా ఉండాలి. చాలా లావాదేవీ విషయంలో, గృహం కట్టడంలో, అమ్మడంలో, కొనడంలో, తీసుకోవడంలో కూడా కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెద్దల ఆస్తి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. లేదా వీరి జాతకం గవర్నమెంట్ నుంచి రుణం పొందాలనుకునే వారు, లోన్ తీసుకోవాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలాలు కలిసి వస్తాయి. వీరి ఇంట్లో ఏదైనా జరగరాని కొన్ని దుర్ఘటనలు, నష్టాలు ఏమైనా జరిగి ఉంటే అవి మాత్రం తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. మంచి జరిగే అవకాశం ఉంది. ఏమైనా నష్టాలు జరిగి ఉన్న వారికి తప్పకుండా మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ తరపు నుంచి కానీ, గవర్నమెంట్ ఆఫీసర్ల తరపు నుంచి కానీ మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ చాలా ఉండాలండి. ఇతర విషయంలో మాత్రం కలగజేసుకోవద్దు. అడగడుగున కలహాలు కలిగే అవకాశం ఉన్నదండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడవసారి గవ్వలేసి చూద్దామంటే 2 సార్లు గవ్వలేస్తే కూడా మనం శుక్రమహారదశ గవ్వలు పడ్డాయండి. 12 గవ్వలు పడ్డాయండి. మూడవసారి గవ్వలేస్తే 3 గవ్వలు పడ్డాయండి. చాలా వరకు శుభమైన సంఖ్య అండి ఇది. 3వ సంఖ్య శుభమైన సంఖ్య అంటే విష్ణు, ఈశ్వర్, బ్రహ్మ, అలాగే మాత్రం లక్ష్మీ, పార్వతి, సరస్వతి, త్రిమాతలు, త్రిదేవులు. చాలా వరకు ఆ విష్ణు, ఈశ్వర్, బ్రహ్మ ఆశీర్వాదం ఉంటుంది. అలాగే పార్వతీమాత, లక్ష్మీదేవత, సరస్వతి దేవత అనుగ్రహం కూడా ఉంటుంది. అలాగే వీరి జాతక బలానికి గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే మాత్రం చేసే వృత్తి వ్యాపారంలో మాత్రం తప్పకుండా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. వారు కోరుకున్న చోట మాత్రం ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వారు కోరుకున్న రంగంలో మాత్రం వారు ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే వీరి జాతక బలంగా కొన్ని సంవత్సరాల నుంచి వీరి మీద పని ఒత్తిడి ఉన్నది కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది. కానీ కొన్ని సంవత్సరాల నుంచి వీరి పనిచేసే కాడ మాత్రం కొలీగ్స్ కావచ్చు, వాళ్ళ వాస్ కావచ్చు, వేధింపులు, చిక్కులు, చికాకులు ఉంటాయి. తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు. అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం తప్పకుండా మంచి యోగ బలం కనిపిస్తుందండి. కానీ సంతానం లేని వారికి మాత్రం సత్సంతాన ప్రాప్తిరస్తు అయ్యే అవకాశం ఉందండి. అలాగే వ్యవసాయదారులకు మాత్రం ఖచ్చితమైన రిజల్ట్ రాదు కానీ మాత్రం ఉపశమనం లభించే అవకాశం ఉంది. కానీ ఇంకోటి వీరి జాతకానికి చూడాలంటే మాత్రం గురుగ్రహం అనుకూలత ఉంటే మాత్రం సంతానంలో మంచిగా ఉంటుంది, సంసారంలో మంచిగా ఉంటుంది, ధన విషయంలో మంచిగా ఉంటుంది, అలాగే గృహ విషయంలో మంచిగా ఉంటుంది, సర్వదేవతల ఆశీర్వాదం ఉంటుంది, కులదేవత ఆశీర్వాదం ఉంటుంది, అలాగే పెద్దల ఆశీర్వాదం ఉంటుంది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం గురుగ్రహం అనుకూలత లేకుంటే మాత్రం ఏముంటుందంటే అండి, మందమతి గుణం ఉంటుంది, పని బద్ధకం ఉంటుంది, దుర్వ్యసనాలు పాలవుతారు, అలాంటి చిక్కులు చికాకులు ఉంటాయి, దారిద్ర్య బాధలు ఉంటాయి. గురుగ్రహ అనుకూలత లేదనుకుని అనిపించిందనుకో మాత్రం ఖచ్చితంగా వారు మాత్రం ఆ గురుగ్రహ కారకుడు మాత్రం రాఘవేంద్ర స్వామి, దత్తాత్రేయ స్వామి, అలాగే షిరిడి సాయిబాబా వీరికి ఖచ్చితంగా పూజ చేయాలండి. చాలా మంచిది. అలాగే గురువులను, వారికి విద్య నేర్పే గురువులు కావచ్చు, పరికాడ నేర్పించే బాసులు కావచ్చు, లేదా మాత్రం కోచ్లు కావచ్చు, వారికి మాత్రం తప్పకుండా మాత్రం మర్యాద ఇవ్వాలి. చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. మొదటి గురువు మనకు తండ్రినండి, రెండవ గురువు తల్లినండి. వారిని కూడా గౌరవిస్తే చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. మొత్తం 2 సార్లు మాత్రం 6 గవ్వలు పడ్డాయండి. 6 అంటే శుక్రుడు 12 గవ్వలు. ఈ 3 గవ్వలు 3 12 3 15 1 రవి మహారదశకు సంబంధించిన సంఖ్య అండి. రాజకీయ నాయకులకు చాలా వరకు అనుకూలం ఉంటుంది. అలాగే మాత్రం వారి సూర్య భగవాను లెక్క వారి జీవితం వెలిగే అవకాశం ఉంటుందండి. 2వ సంఖ్య 5వ సంఖ్య అదృష్ట సంఖ్య. పంచభూతాలు నేచర్స్ వారికి సహకరిస్తాయి. ఎటువంటి చిక్కులు చికాకులున్నా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. వీరు ఖచ్చితంగా మాత్రం ఆ త్రిమూర్తుల ఆరాధన చేయాలి, త్రిమాతల ఆరాధన చేయాలి. ఇది విని చూసి ఆచరించే వారికి మిథున రాశి వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయత్.